హరే కృష్ణ. భగవద్గీతలో 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయం కర్మలను పూర్తిగా త్యజించడమే శ్రేష్టమా లేక ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడమే శ్రేష్టమా అనే విషయాన్ని వివరిస్తుంది. సూర్యుడు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్ర భూమిపై తన బంగారు వర్ణపు కిరణాలతో ఉదయించాడు. వేలాది యోధులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. 2 మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి విధి నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నాయి. పాండవుల మహావీరుడు అయినటువంటి అర్జునుడి రథం యుద్ధభూమి మధ్యలో నిలిచింది. శాంతమయుడు, తేజోవంతుడు మరియు అర్జునుడికి మార్గదర్శకుడిగా ఉన్నటువంటి కృష్ణుడు కూడా అదే రథంలో ఉన్నాడు. అర్జునుడి హృదయం సందేహాలతో నిండిపోయింది. అర్జునుడు కృష్ణుని వైపు చూసి, కృష్ణ, మేము కర్మలను త్యజించాలా లేక మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాలా అని ప్రశ్నించాడు. కృష్ణ, నీవు కర్మ సన్యాసాన్ని ప్రశంసిస్తున్నావు, అలానే నిష్కామ కర్మయోగాన్ని చెబుతున్నావు. ఏది శ్రేష్టమైన మార్గమో నాకు స్పష్టంగా వివరించు కృష్ణ అని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మృదువుగా చిరునవ్వు చిందించి, అర్జున, కర్మ సన్యాసము మరియు నిష్కామ కర్మయోగము 2 మోక్షానికి దారి తీస్తాయి. కానీ ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ అన్నిటికంటే శ్రేష్టమైనది అని వివరించాడు. కర్మఫలాల పట్ల ఏ విధమైన ఇష్టం కానీ ద్వేషం కానీ లేనివాడే నిజమైన సన్యాసి అని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు. అర్జున, జ్ఞానము కర్మము 2 వేర్వేరు మార్గాలు కావు. జ్ఞానులు ఈ రెండింటిని ఒకే మార్గంగా చూస్తారు అని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అర్జున, అలాంటి జ్ఞానులు బ్రాహ్మణుడిలోనూ చండాలుడిలోనూ, ఆవులోనూ ఏనుగులోనూ కుక్కలోనూ ఒకే దివ్యాత్మను దర్శిస్తారు. బాహ్య సుఖాలు క్షణికమని, నిజమైన ఆనందం మన ఆత్మలోనే ఉంటుందని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు. నేను ఏమీ చెయ్యను, ప్రకృతియే అన్ని కర్మలను చేస్తుందని జ్ఞానులు గ్రహిస్తారు అర్జున. అర్జున, ఆసక్తి లేకుండా కర్మ చేసేవాడు నీటిపై తేలియాడే కమలదళంలా అస్పృశ్యుడిగా ఉంటాడని కృష్ణుడు వివరిస్తాడు. అర్జున, భగవంతుడు పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ సృష్టించడు. ఎప్పుడైనా అజ్ఞానమే జీవుణ్ణి బంధిస్తుంది. ఎవరైతే కోపం కోరికల నుండి విముక్తులవుతారో వారు పరమశాంతిని పొందుతారు అని కృష్ణుడు వివరించాడు. చివరగా కృష్ణుడు, ఓ అర్జున, సమస్త జీవులలో ఎవరైతే నన్ను మిత్రుడిగా భావిస్తారో వారే పరమశాంతిని పొందుతారు అని తెలియజేస్తాడు. అప్పుడు అర్జునుడి సందేహాలన్నీ తొలగిపోతాయి. అతని హృదయం బలం మరియు స్పష్టతతో నిండిపోయింది. ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని తాను చేయడానికి అర్జునుడు సిద్ధమవుతాడు. నీతి: ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అంతర్లీన జ్ఞానంతో కూడిన నిష్కామ కర్మ శాంతికి, స్వేచ్ఛకి మార్గం. మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.